ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఫ్లైఓవర్ పనుల్లో కొంత వేగం పుంజుకుంది. గత కొంతకాలంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో స్థానికుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంబర్పేటలో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణం పూర్తిగా వచ్చింది. అయితే మరో 2 పిల్లర్ల నిర్మాణం కోసం కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లైఓవర్ పనులను 3 దశలలో పూర్తి చేసేందుకు కార్యాచరణ చేశారు. మొదటి దశలో గోల్నాక చర్చి నుంచి చేనంబర్ చౌరస్తా వరకు పనులు మొదలు పెట్టారు. రెండో దశలో చేనంబర్ చౌరస్తా నుంచి ముక్రమ్ హోటల్, ఇక మూడో దశలో చేనంబర్ చౌరస్తా నుంచి శ్రీరమణ థియేటర్ వరకు పనులు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే ఉన్నది, నడుస్తుంది వర్క్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం డ్రామ్ అవుతుంది. ఇక్కడ చర్చ్ గోడను కూడా కూలగొడుతున్నారు. ఆపోజిట్లో కూడా మనకు రైట్ సైడ్లో మస్జిద్ కూడా కూలగొట్టారు వాళ్ళు. సో అది అలాగే టిన్స్ అవన్నీ ఫిట్టింగ్ చేసి కొంచెం టైం తీసుకొని అది కూడా కట్టిస్తానని అంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే టైం మాత్రం చాలా టూ మచ్ లేట్ అవుతుంది. దీనివల్ల డస్ట్ కూడా వస్తుంది. కొంచెం ప్రజలకి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా కొంచెం అనేక డిస్టర్బెన్స్ కూడా చాలా అవుతుంది. వచ్చే ట్రాఫిక్ మాత్రం ఆన్ ది వే వస్తుంటుంది, పోతుంది. ప్రతి అందరూ కష్టాలకు వెళ్తూ ఉంటారు. అదైతే ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే బ్రిడ్జ్ వర్క్ అన్నది నడుస్తున్న టైము కొంచెం లేటుగా అవుతుంది. కొంచెం ఫాస్ట్ అయిపోతే ఏంటంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న ఈ మస్జిద్ ఏంది, మన చర్చ్ విషయం ఏంది, ఇదైతే టాపిక్ ప్రజల నోట్లతోటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి సంఘటన ఏంటంటే ఇలా మనకు రోడ్ బెండింగ్లో మనకు బ్రిడ్జి పడడం కానీ, షాపులు జరిపేసి కానీ ప్రజల సేఫ్టీ గురించి ఏ పని చేస్తున్నారు, మీరు చాలా మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే కొంచెం వర్క్ మీరు తొందరగా చేస్తే చాలా బెటర్. ఈ ప్రాజెక్టు ప్రారంభించి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. మొదట్లో పనులు కొంత నత్తనడకన సాగినప్పటికీ ఇప్పుడు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి. ప్రాజెక్టులో మొత్తం 41 పిల్లర్లు ఉండగా ఇప్పటికే 39 పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. 5 ఏళ్ల నుంచి పనులు సాగుతుండటంతో స్థానికులు కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా చెబుతున్నారు. చుట్టుపక్కల చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నిత్యం దుమ్ము ధూళి తమ షాపులోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. फ्लाईओवर वर्क जो चल रहा है अभी बहुत दिन से पेंडिंग चल रहा, लिहाजा इसके ऊपर गवर्नमेंट कुछ एक्शन लेके जो जल्द से जल्द काम कंप्लीट करे तो बहुत अच्छा रहता बोल के हम लोगों की एक सोच है. ये दिन भर जो ट्रैफिक जा रहा है इससे धूल मट्टी बहुत पोल्यूशन हेडेक हो जा रहा है हम लोगों को. ये डे नाइट और काम करके जल्दी से जल्दी काम अगर कंप्लीट कर दिए तो बहुत पब्लिक को भी अच्छा रहता, ट्रैफिक को भी न्यूसेंस क्रिएट नहीं होता. ये क्या है, दिन रात काम तो नहीं हो रहा, दिन में 1 घंटा 2 घंटा काम कर रहे फिर पेंडिंग कर रहे. कभी ये चर्च का बताते, कभी मस्जिद का इशू बोल के बताते. बहरहाल जो भी है प्रॉब्लम जो है उसको देख समझ के बात करके सॉल्व करके जल्दी से जल्दी काम, जब काम स्टार्ट करे तो कंप्लीट तो करना ही चाहिए. इसको उसको बता लेते हुए पेंडिंग कर लेके चलने से अच्छा, लिहाजा काम जल्दी खत्म करे तो जो है यहाँ के आवाम को भी जो है सुकून हो जाता. ये दुकानदार बिजनेसमैन जो भी जितने लोग हैं यहाँ बैठे हुए बहुत इससे प्रॉब्लम हो जा रहा. कभी दिन में यहाँ ट्रैफिक रोक देते, कभी वहाँ रोक देते. बहरहाल 5 ईयर्स हो रहा, अभी काम तो कंप्लीट नहीं हुआ. लिहाजा आप इंटरेस्ट बता के इसके ऊपर कुछ प्रेशर दिला के काम जल्दी से जल्दी काम खत्म कर दिया तो बहुत अच्छा रहता. ఫ్లైఓవర్ ప్రారంభ దశలో పనులు మెల్లగా జరిగినప్పటికీ ఇప్పుడు కాస్త వేగం పుంజుకున్నట్టుగా చెబుతున్నారు. పనులకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ శ్రీరమణ చౌరస్తాలో ఫ్లైఓవర్ పనులు చేపట్టడానికి చర్చి గోడ అడ్డంగా మారింది. దీంతో దీన్ని కూల్చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరోవైపు నిర్మాణ పనులు జరగాలంటే అటువైపుగా వాహనాలు రాకుండా వాటిని దారి మళ్లించాలి. దీనికోసం అధికారులు పర్మిషన్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ వైర్లను కూడా తొలగించారు. పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అంబర్పేట్ బ్రిడ్జ్ పనులు అయితే శరవేగంగా నడుస్తున్నాయని చెప్పొచ్చు. అయితే 3 దశలలో చేయడానికి తలపెట్టిన ఈ పనులు అయితే ఇప్పటికీ దాదాపుగా పూర్తి కావడానికి వచ్చాయి. అయితే శ్రీరమణ చౌరస్తాలో ఉన్నటువంటి థియేటర్ దగ్గర చర్చ్ కాంపౌండ్ వాళ్ళని కూల్చివేస్తేనే బ్రిడ్జ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీ నుండి కూడా ట్రాఫిక్ మళ్లించాలి కాబట్టి ఆర్టీసీ నుండి కూడా పర్మిషన్ వస్తే కనుక ఈ పనులు ఇంకా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.